ఈరోజు మనం చర్చించబోయే విషయం అసలు మన నమ్మకాలకు, అతీంద్రియ శక్తులకు, ఆధునిక సైన్స్కు ఎటువంటి సంబంధం ఉందనే దాన్ని ఆలోచింపజేస్తుంది. మనం పవిత్రంగా పూజించే శ్రీయంత్రం లేదా శ్రీచక్రం గురించి ఇది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ శ్రీచక్రం ఏకంగా 22 కిలోమీటర్ల పొడవుతో 1990లో అమెరికా ఎడారిలో హఠాత్తుగా ప్రత్యక్షమైంది. ఈ సంఘటన వెనుకున్న రహస్యం దాదాపు 35 ఏళ్లు దాటినా ఇప్పటికీ వీడలేదు. దాని నిర్మాణం వెనుక గ్రహాంతరవాసులు ఉన్నారా, లేక ఇది మానవ నిర్మితమేనా? ఈ మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1990వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీ అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం బర్న్స్ ప్రాంతం. ఇది ఎండిపోయిన సరస్సుల మైదానం. సాధారణంగా ఇక్కడ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు శిక్షణ ఇస్తూ ఉంటారు. ఆ రోజు బిల్ మిల్లర్ అనే అమెరికన్ నేషనల్ గార్డ్ పైలట్ ట్రైనింగ్ ఫ్లైట్లో ఎగురుతున్నాడు. అరగంట ముందు కూడా అక్కడ ఏమీ లేదు. కానీ ఇప్పుడు అతను చూస్తున్న దృశ్యం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎండిన సరస్సు బేసిన్ మధ్యలో భూమిపై భారీగా గీసిన ఒక ఆకారం. చతురస్రాలు, వృత్తాలు, దాని లోపల త్రిభుజాకార నమూనాలతో ఉన్న ఆ ఆకారాన్ని బిల్ మిల్లర్ వెంటనే గుర్తించాడు. అది శ్రీచక్రం. కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వగానే మొదట అది ఏదో జంతువుల గుంపు చేసిందేమో అనుకున్నారు. కానీ బిల్ తీసిన ఫోటోలు చూసిన తర్వాత అంతా నోరెళ్లబెట్టారు. పరిశోధన బృందం అక్కడికి చేరుకున్నప్పుడు వారి కళ్ళ ముందు ఉన్నది ఒక అద్భుతం. అదే శ్రీచక్రం. 0.4 కిలోమీటర్ల వ్యాసం, అంటే దాదాపు 1/4 మైళ్ళు కలిగి ఉంది. ఆ నమూనాలోని గీతలన్నింటి మొత్తం పొడవు సుమారు 22 కిలోమీటర్లు, అంటే 13 మైళ్ళు. శ్రీచక్రం అనేది అత్యంత క్లిష్టమైన జ్యామితీయ నమూనా, అంటే జామెట్రిక్ ప్యాటర్న్. దాన్ని ఏమాత్రం పొరపాటు లేకుండా సరైన నిష్పత్తులతో భూమిపై ఇంత పెద్దగా గీయడం అసాధారణం. భూమిలో 3 అంగుళాల లోతు, 9 అంగుళాల వెడల్పుతో ఈ గీతలు ఉన్నాయి. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే భూమిపై నిలబడి చూస్తే అవి సాధారణ గీతల్లా మాత్రమే కనిపించాయి. 9000 అడుగుల ఎత్తు నుంచి మాత్రమే సంపూర్ణ శ్రీచక్రం ఆకారం స్పష్టంగా కనిపించింది. అంటే దీన్ని నిర్మించిన వారు అంత ఎత్తు నుంచి చూస్తూ ఖచ్చితత్వంతో గీసి ఉండాలి. అలాగని మనుషుల పాదముద్రలు లేవు, వాహనాల టైర్ల గుర్తులు లేవు. ఎవరూ చూడకుండా ఒక్క రాత్రిలో ఈ పని ఎలా సాధ్యమైంది? ఇక దీంతో ఈ ఘటనపై అనేక అంచనాలు, సిద్ధాంతాలు బయలుదేరాయి. అత్యంత క్లిష్టమైన, పవిత్రమైన ఈ చిహ్నాన్ని అతీంద్రియ శక్తులు లేదా గ్రహాంతరవాసులు మానవజాతికి సందేశంగా భూమిపై గీశారని కొందరు పరిశోధకులు వాదించారు. ఇక అదే ఏడాది అక్టోబర్లో ఐడోహాకు చెందిన కళాకారుడు బిల్ విదర్స్పూన్, అతని బృందం ముందుకు వచ్చింది. తాము కేవలం తాళ్ళు, చిన్న హ్యాండ్ ప్లవ్ అంటే చేతినాగల వంటి పరికరాలు ఉపయోగించి 8 నుంచి 10 రోజుల్లో దీన్ని గీసినట్లు వారు ప్రకటించారు. భూమి గట్టి మట్టి పొరపై ఉదయం చల్లగా ఉన్నప్పుడు నడిస్తే ముద్రలు తక్కువగా పడతాయని, అది హెలికాప్టర్లు, పెద్ద యంత్రాలు అవసరం లేని పని అని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఇంత పెద్ద ప్రాంతంలో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ నిఘా ఉన్నప్పుడు ఇంత పెద్ద పనిని ఎవరికంటా పడకుండా అంత ఖచ్చితత్వంతో ఎలా చేశారనే ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఆ రోజుల్లోనే దీనికి సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కాలక్రమేణా గాలి, ఇసుకతో ఆ శ్రీచక్రం కనుమరుగైపోయింది. అధికారికంగా ఇది ఒక ల్యాండ్ ఆర్ట్ ప్రాజెక్ట్ అని తేల్చిన ఇంతటి ఖచ్చితమైన, రహస్యమైన నిర్మాణం వెనుకున్న అసలు కారణం ఏమిటనేది ఇప్పటికీ చాలామందికి మిస్టరీనే. మీరేమంటారు? ఇది మానవ నిర్మితమా, లేక మనకు తెలియని శక్తుల పనేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మరో ఆసక్తికరమైన మిస్టరీతో మళ్ళీ కలుద్దాం.